పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ ప్రశస్తమైన ఉన్నతమైన మహోన్నతమైన ఈ నామం కొరకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. పాటల ద్వారా ఆరాధన ద్వారా ఆయన చదవబడిన కీర్తనలు సాక్ష్యాలు విజ్ఞాపన ద్వారా మీరు మహిమ పొందారు. మీ వాక్కు ద్వారా మీ ఆత్మను మాతో ఉంచండి. అందులో నా పరిచర్ను దీవించమని వచ్చిన బిడ్డలకు అర్థమైన రీతిలో ఈ వాక్యం గ్రహించినట్లు కృప దయచేసి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఓకే, నాకు ఒక మాట గుర్తొస్తుంది. ఆ మాట చదివి నేను వాక్యంలోకి వెళ్తాను. 66వ యెషయా గ్రంథం 66. దేవుడు అంటాడు 66:20లో, నీ దుఃఖ దినములు సమాప్తమవునంటాడు. మనం బాధపడతా భవిష్యత్తు కావచ్చు, మనం బాధపడతా ఇబ్బంది పడతా రావచ్చు. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 20 అంటాడు, నీ దుఃఖ దినములు సమాప్తి. నీకు మీదట బాధపడవలసిన లేదు. ప్రభు మన విశ్వాసం ఉంచితే ప్రభు మన జీవితంలో కార్యం చేస్తాడు నమ్మితే దేనికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. దయచేసి మనం ఈరోజు నేను వాక్యం కోసం బైబిల్ మందిరంలో కూర్చున్నప్పుడు నాకు ఒక వాక్యం కనబడింది. మనకు వచ్చే ఈ శ్రమ లాంటివి, శోధన లాంటివి, ఇబ్బందులు లాంటివి, అపజయాలు లాంటివి, ఆటంకాలు లాంటివి, మనకున్న ఈ గలిబిలి, ఈ కలవరాలు లాంటివి సరదాగా మనతో ఉండవు. ఏదో ఒక రోజు వాటికి ముగింపు ఉంటుంది. మనకున్న అప్పులని, మనకున్న శోధనలని, వీటి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఈ కొంతకాలానికి మనం విడిచిపోతాయి. ఎందుకు పోతాయి అనేది నేను మీకు మాట చెప్తాను. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక మాట మనం చదవచ్చు. ఆదికాండము 39:21లో ఒక మాట మనం చదవచ్చు. ఏముందంటే ఇక్కడ, అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండెను, ఆయన యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల అధిపతి కటాక్షం కలుగునట్టు చేశాను. హల్లెలూయా. యోసేపు చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకి తేలిపోలేదు. కొన్నిసార్లు మనం చేసే మంచి పనుల వల్ల మనం ఇబ్బందులు పోలవుతాం. నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, మా బంధువు అవుతాడు. అడిగితే నేనేమన్నానంటే మాట్లాడుతా అడిగాను, ఏంటి పరిస్థితి అని అడిగితే చెప్పాడు, అన్నయ్య మన బంధువులని ఆయన సిఆర్పిఎఫ్లో పనిచేస్తాడు, 60-70 వేలు వస్తుంది జీతం. మన బంధువు అని అందరికీ నేను సహాయం చేశాను. ఒక్కొక్కరికి 50,000, ₹1,00,000 ఇచ్చాను. ఏడుస్తున్నారని, ఇంటి విషయమో బిడ్డల విషయమో భార్య హాస్పిటల్లో ఉందని ఇచ్చాను. ఇప్పుడు అడుగుతుంటే ఇస్తాంలే, ఊరదలు పెట్టి పాడిపోతామా, నువ్వు ఇచ్చావు అని తిరగపడుతున్నారని ఏం చేయాలన్నా, ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. ఈరోజు మనం యేసేపు కూడా మంచి చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాడైనా చెరసాలకు వెళ్ళాడు. మనం అందరికీ మంచి చేయాలని చూస్తాం. ఎదుటోడు అర్థం చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? అర్థమైందా? వాళ్ళు అర్థమయ్యే టైం వస్తుంది. మనం మంచి చేసాము అని మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే టైం ఒకటి వస్తుంది. అర్థమైంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు ప్రభు పాదాల దగ్గరికి తల ఉంచుతారు, అంతే. హల్లెలూయా. అలా జరిగిన సన్నివేశాన్ని మీకు నేను చూపిస్తాను. చూడండి, అదే 41వ అధ్యాయం 14లో మీరు చూడండి. 41:14లో అక్కడ జరిగిన సన్నివేశం మనం చూడవచ్చు. ఆదికాండము 41:14. ఫరో యోసేపును పిలవనప్పుడు కాబట్టి చెరసాలోని అతని త్వరగా రప్పించి అతని క్షవరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎదుటకు వచ్చెను. హల్లెలూయా. చెరసాలో ఉన్నవాడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఫరో దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఫరో దగ్గరికి? ఆయన చేసిన మంచి పనికి చెరసాలకు వెళ్ళాడు. ఆ చెరసాలలో కూడా మంచి పని చేశాడు. అక్కడ నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు?
ఫరో ఎదుటికి వచ్చాడు, రాజు ఎదుటికి వచ్చాడు. ఆ రాజు ఎదుటికి వచ్చిన తర్వాత ఇంకొక వచ్చిన మీరు చూడండి, 40 ఇంకో మాట చూడవచ్చు. అర్థమైందా? 41 41 సార్లు చదువుదాం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెనని 41 చదువుదాం. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశంలో నుండి మీరు నన్ను నియమించి ఉన్నారు. యోసేపుతో చెప్పాడు. మరి యోసేపు తన చేతిలోనున్న తన ఉంగరము తీసి ఫరో యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టను అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసును వేసి. ఆలోచన చేయండి, మనం చెయ్యని తప్పుకి, చెయ్యని నేరానికి శిక్ష అనుభవించేటప్పుడు ఆటోమేటిక్గా ఆశీర్వాదం కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అప్పుడు దాకా మనం ఓపు పడ్డారు, తొందరపడిపోయి ప్రతీకారం తీర్చుకుందాం, పగ తీర్చుకుందాం అంటే పనులు. యోసేపు జీవితంలో అదే నెరవేరేది. యోసేపు ఎంత గొప్పవాడు అయ్యాడంటే మనం చదివితే అక్కడ 43 వచ్చాడు. చూడండి 43లో తన రెండవ రథం మీదను అతను ఎక్కించి అప్పుడు వందనము చేయని అతని ముందర జనులు కేకలు వేసింది. అట్లు ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాను. హల్లెలూయా! ఎంత గొప్పవాడయ్యాడు. మనం ఇప్పుడు పేదవాళ్ళమే, మనం గొప్పవాళ్ళు అయ్యే టైం ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఇబ్బందులు ఉన్నాం, మన ఇబ్బందులు పోయి మనం దీవించబడే ఒక టైము వస్తుంది. సరసాల్లో ఉండే యోసేపు ఎట్లాగైతే ఫరో దగ్గరికి వచ్చాడో, ఫరో దగ్గర ఉండే యోసేపుకి ఘనక కదా ఆ ప్రధాని అయ్యే అధికారము వచ్చిందో, మన పరిస్థితి కూడా మారిపోయే రోజులు ఉన్నాయి తొందరలోనే. హల్లెలూయా! హల్లెలూయా! అప్పటి వరకు మనం నమ్మకం ఉండాలి. అప్పటి వరకు విశ్వాసంతో కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ఇక్కడ కొత్తగా వచ్చిన బిడ్డలో ఏదో ఒక నమ్మకంతో వచ్చారు, మా జీవితం ఒక మేలు జరగాలి, ఒక కార్యం జరగాలి, ఒక అద్భుతం జరగాలి. నమ్మకంతో వచ్చిన దేవుడు బిడ్డలకు తప్పనిసరిగా ఆయన కార్యము నెరవేరుస్తారు. హల్లెలూయా! ఏదో ఒట్టుగా వచ్చి ఒట్టుగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మనం చేసిన మనవి, మనం చేసిన ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వింటాడు. ఆయన వినే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. ఒక మాట మీరు చూస్తే అపోస్తల కార్యం ఉంటుంది. మన బలహీనతను చూసేందుకు ఆయన మన కోసం చూడండి దిగి వచ్చాడు. అపోస్తల కార్యం, ఈ మాట నాకు ఇష్టం రాలేదు, ప్రేరేపించబడి చూపిస్తున్నాను. చూడండి అపోస్తల కార్యము 6వ అధ్యాయం 33వ వచనం. అందుకు ప్రభు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తు నుండి నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని, వారి మూర్ఖులు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చున్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుతున్న అతనితో. మన దురావస్థ అంటే మన దరిద్రం ఒకసారి మనకే అసహ్యం తెచ్చా. ఏంద్ర ఈ బతుకు, ఏంద్ర ఈ దరిద్రం, ఎంతకాలం ఈ దరిద్రం అని, ఎంతకాలం ఈ బాధలు అనిపించాలి, ఎంతకాలం ఈ శ్రమలు అనిపించాలి, ఎంతకాలం ఈ కష్టం అనిపించాలి, ఎంతకాలం ఇదేనా అనిపిస్తాను కదా. ఎంతకాలం నేను అనుకున్నాను, ఈ ఎంతకాలం దొక్కేదా పోయి డొక్కు సైకిల్ అనుకున్నాను. బండి ఇచ్చిన తర్వాత ఎంతకాలం ఈ బండి తోలేదు అనిపిస్తుంది. ఏమైపోతుంది, రాను ఇసుకొచ్చేస్తుంది కదా. అలాగా దేవుడి గొప్పను బట్టి మనం అడగడం తప్పేం లేదు. అవసరం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకి ఇస్తాడు. మనకి ఇప్పుడు ఇంకెవరికి ఇస్తాడు దేవుడు, ఆలోచన చేయండి. అదేనా బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి కూడా మనం చూద్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 24వ వచనం మనం చదివితే అక్కడ మోషే కనపడుతున్నాడు. ఈయనకి ధనం చూసి, ఐశ్వర్యం చూసి ఎందుకు అనిపించింది అని చూద్దామా. ఎబ్రీ పత్రిక 11:24 ఏమంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తి ధనం కంటే
క్రీస్తు విషయమైన గొప్ప క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్న కంటే ఒప్పుకొనలేదు. ఏరేని అతడు ప్రతిఫలం కలగబోవు బహుమానమందు సృష్టించను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వారిని చూసినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజ్యాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాడు. అయిందా? తొలిచూలు ఇలా నాశనం చేయవాడు ఇజ్రాయేల్ ముట్ట ఉండు నిమిత్తం విశ్వాసం బట్టి పాస్కాను రక్త ప్రోషణను ఆచారాలను ఆచరించారు. కాబట్టి విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచి ఎర్ర సముద్రంలో పడి దాటి ఐగుప్తుల ఆకులు చూచి మునిగిపోయేది. హల్లెలూయా. ఈయనేమంటారంటే ఈ ధనం కంటే ఐశ్వర్యం కంటే దేవుని ప్రజలు నిందలే అనుకుంటారు, దేవుని ప్రజలకు శ్రమలే కాదు, దేవుని ప్రజలతో కష్టం అనిపించడమే బెస్ట్. నేను పరో కుమారుని అనిపించుకున్న కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనిపించింది. నిజంగా మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన జీవితంలో అరణ్యం లాంటి శ్రమలు, కుటుంబంలో లాంటి శ్రమలు, బహుజనులు బట్టి శ్రమలు, అనుకున్న వారు ఎదురైన వారి ద్వారా శ్రమలు, పరిచయం లేని వారి ద్వారా శ్రమలు, మంచితనం ద్వారా శ్రమలు, అనేక శ్రమలు, మానసికంగా శ్రమలు, శారీరకంగా శ్రమలు, అనారోగ్యపరంగా శ్రమలు, ఎన్నో శ్రమలు ఉన్నాయి. అయితే మోషే చెప్తున్న మాట ఏంటంటే ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అంటే దేవుని బిడ్డలుగా నిందించబడటం బెస్ట్ అనుకున్నాడు. ఈ ధనము, ఐశ్వర్యం, ఈ సంపద ఎంతసేపు ఉంటుంది? మోషేకి ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఆ తర్వాత మనం చూస్తే ఐగుప్తులు ఏమయ్యారంట? ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. ఆ ధనం కాపాడైపోయింది, గురాలు కాపాడలేకపోయింది, అధికారం కాపాడలేకపోయింది, రాజరికం కూడా. దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలు మాత్రం ఆరిన నేల మీద నడిపించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తాను ప్రభు పిల్లల ఈ మాట అంటే, ఎందుకు మనకి ఈ మాటలు సత్యాన్ని ఎందుకు తెలుసుకోవాలంటే, ధనవంతులను చూసినప్పుడు, గొప్ప చూసినప్పుడు మనం బాధపడతాం. మనం ఒక కొటేషన్ చెప్పింది, పేదవాడు అనుకుంటాడంట నేను ధనవంతులు అవ్వాలనుకుంటాడు, ఈ మధ్య తరగతి అనుకుంటాడంట అటు పేదవాడులాగా లేవు, ఇటు ధనవంతులాగా లేవు, ఎటు కాకున్నావా బాబు, పేదవాడిగా పుట్టిన బాబు అంటాడు, ధనవంతుడిగా పుట్టాను. కానీ వీడు పేదవాడిలాగా ఉండగలుగుతాడు, ధనవంతుడిలాగా ఉండగలుగుతాడు. వీడు అనుకుంటే మంచి వాటిలో భోజనం చేయగలరు. వీడు అనుకుంటే ఏదో చేసేస్తాడు, మధ్యవర్తులు మంచి తరగతి ఉండడు. మనం అందరూ మంచి తరగతి ఉన్నాం, పేదవాళ్ళం ఏం కాదు. అది ఈ పూట లేదు అనవడం ఏమి కాదు. ఈ పూట వెళ్ళకపోతే భోజనానికి ఏమన్నా పేదవాళ్ళం అయితే మంచి తరగతి ఉన్న బాధ ఏంటంటే చేయాలనుకుంటా చేసేస్తాం అంతే, ఆలోచించండి. హల్లెలూయా. పేదవాడు ఆలోచిస్తాడు, ధనవంతుడు చేస్తే చేద్దాం అంటే లేదా. కానీ మధ్య తరగతి అట్లా కాదు, చేయాలనుకుంటే చేసేస్తాడు. అలాగా మోషే తన ప్రజల కోసం 40 సంవత్సరాలు అరణ్యంలో ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాడు. ఎంత ఓపిక ఉండాలి మోషేకి. మోషేని గురించి దేవుడు చెప్తున్న మాట 5వ అధ్యాయంలో మీరు చదివితే చూద్దామా? మోషే ఎటువంటి వాడు? 3వ అధ్యాయం చదువుదామా? 2వ వచనం. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకం ఉండేది. ఈయన కూడా తాను నియమించిన వారికి నమ్మకంగా ఉండేను. అదే
హల్లెలూయా. ఎంత నమ్మకంగా ఉన్నాడంటే దేవుడిని ఇల్లంతట్లో మోషే. కారణం ఏంటంటే తన నమ్మిన దేవుడికి విధేయత చూపింది. హల్లెలూయా. నేనేమన్నానంటే అనుకుంటే ఇబ్బందులను బట్టు శోధన బట్టు భయపడి బాధపడలేము, ముందుకు సాగిపోవాలి. నేను చెప్తాను కదా, ఏది శాశ్వతము కాదు, ఏది భూమి మీద శాశ్వతమైనది ఏది కూడా లేదు. శ్రమలు శాశ్వతం కాదు, బంధువులు శాశ్వతం కాదు, ఆత్మీయులు శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఎవరు కూడా శాశ్వతమైన లోకంలో మనం ఉన్నాం కనుక శాశ్వతమైన లోకం ఏంటంటే పరలోకం. హల్లెలూయా. మనం ఎందుకు ఆదివారం ఆరాధనకు వచ్చేది, మనం ఎందుకు ఆదివారం శుక్రవారం ఉపవాస ప్రార్థన చేసేది, మనం ఎందుకు బుధవారం ఆన్లైన్లో కలిసేది, ఎందుకు ఉదయకాలం ప్రతిరోజు ఆన్లైన్లో ప్రార్థన చేసేది, ఎందుకు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసేది, ప్రార్థన చేసేది, బాగున్నోళ్ళ కోసం ప్రార్థన చేసేది ఎందుకంటే కొంతమందినైనా ప్రభు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే మనం లెక్క చేర్చాలి. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వారే. మనం కానీ పిలిచి చెప్పినది వాక్యం ఏంటంటే, నీ ప్రాంతంలో నువ్వు ఉండవు, నీ ప్రాంత ప్రజల కోసం నువ్వేం చేయాలట, ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? అబ్రహాము లోతు కోసం ప్రార్థన చేశాడు, సొదొమ గుమొర్ర కోసం. ఆ పట్టణాన్ని కాల్చకూడదని దేవుడు కోపం వచ్చింది, కాల్ చేస్తాను. అది నువ్వు నేను ఈ పట్టణంలో ఉండవు. ఈ పట్టణంలో ప్రజలందరూ ఏమవ్వాలి? ప్రభు యందు విశ్వాసం ఉంచాలంటే మన ప్రార్థన ప్రభుకి చేయవలసినది. లోతు చేయలేకపోయాడు. అబ్రహాము చేయడం ద్వారా లోతు మాత్రమే కాపాడబడ్డారంటే ఆ ఒక్క కుటుంబంలో కూడా తన బిడ్డ కూడా ఏమైతారు? చెడిపోయారు. ఎందుకు చెప్తున్నాం ఈ మాటలంటే, ఏ రోజున బాగు చేసిద్దామని చూసినా చెడిపోవడానికే, తాగటానికో తిరగటానికో తినటానికో ఎగరటానికో ఏ పని లేకుండా వేవలసిగా తిరిగేవాడు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. ఈరోజు మరి ఎక్కువైపోయారు. చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో మోసాలు చేసుకో, ఈ ఫోన్ ద్వారా ట్రాప్ చేసి మోసం చేసుకుని వెళ్ళేటప్పుడు చైన్ లాక్కొని వెళ్ళేది, దొంగతనాలు చేసేది, ఎట్లా చాలామంది బ్లాక్మెయిల్ చేసేది అమ్మాయిని అబ్బాయి. బ్రతకలేక గోవుడాన్ని పాపాలు చేస్తున్నారు ఈ రోజున. వారందరి కోసం మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. అధికారులు మారాలి, పరిస్థితులు మారాలి. ఇవన్నీ మారాలంటే నువ్వు నేనేం చేయాలి? ప్రార్థన. చర్చికి వచ్చే నువ్వే నేను చేయకపోతే లోకంలో అక్కడికి ఏం తెలుసు? ప్రార్థన చేయాలని, బైబిల్ చదవాలని, ప్రభుని స్తుతించాలని, ఆరాధించాలని. మనమేమో చేయలేకపోతున్నాం. చేయటం రానోళ్ళేమో తెలియక చేయట్లేదు, వచ్చిన వాళ్ళేమో నీరసమో, బాగోలేదో, బద్ధకమో ఏదైనా కావచ్చు, చేయాల్సిన వాడు చేయలేకపోతే మరి ఇంకెవరు చేస్తారు ప్రభుకి సేవ? ఆలోచించి మోషే అట్లా అనలేదు, నమ్మకంగా చేశాడు. అందుకని మోషేని దేవుడు దీవించాడు. హల్లెలూయా. దేవుడు పెట్టాలి, దేవుడు నిన్ను దీవించాలన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, దేవుడు నిన్ను కాపాడాలన్నా నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి. నీ జీవితం అద్భుతం చేయాలంటే నువ్వు కూడా దేవునికి ఒక ప్రమాణం చేయి. ప్రభువా నీ సాక్షిగా ఉంటాను, నీ బిడ్డకుంటాను, నా జీవితంలో గొప్ప కార్యము చెయ్యి. నువ్వు ఒక మాట చెప్పు, ఆయనకు ఒక మాట. ఆ మాట నువ్వు చెప్పావంటే ఆయన మాట ప్రకారం ఆయన చేస్తాడు. హల్లెలూయా. బైబిల్లో మాట తప్పని దేవుడు ఎవరు ఉన్నారంటే యేసుప్రభు ఒక్కడే. ఆయన అయితే మాట తప్పలేదు. మనం చాలాసార్లు మాట తప్పాం, మర్చిపోయి ఉంటాం, గుర్తుండు, అనేకసార్లు చెప్తాం, చేయలేకపోతాం. కానీ ఆయన అట్లా కాదు. ఆయన మాట తప్పని దేవుడు, మరువని దేవుడు, విలువని దేవుడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిద్దాం. చూడండి, అలాగే 11వ అధ్యాయంలో మనం చదివితే ఒక ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దామా? 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేశాడు. అందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడయ్యను. హల్లెలూయా. నోవాహు నీతిమంతుడు, యథార్థవంతుడు, కృప పొందుకున్నాడు, తన కుటుంబాన్ని అంతా రక్షించుకున్నాడట.
ఎవరుందా చూడండి అక్కడ ఏమన్నాడు, తన ఇంటి వారందరి కొరకు ఒక ఓడను సిద్ధపరిచి. అంతేనా? వారి ఇంటి వారందరి కొరకు ఏం సిద్ధపరిచాడు? వాడ, రక్షణ అనే వాడ. ఆ వాడలోనే నోవాహు కుటుంబం ఒకే రక్షించబడింది. నోవాహు ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడలు, వాళ్ళే రక్షించబడ్డారు. మరి వారిని రక్షించడానికి దేవుడు ఒక వాడను సిద్ధపరచుకున్నాడు. ఈరోజు నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నేను ఏం చేస్తున్నాను? మన కుటుంబం అందరూ రక్షించబడ్డారంటే ఎక్కడో ఇద్దరు ముగ్గురు బ్యాలెన్స్ ఉంటారు. కుటుంబం అంటే ఏదో నువ్వు, మీ అమ్మ, మీ నాన్నే కాదు. నీకు సంబంధించిన బంధువులు ఉండవచ్చు, నీకు సంబంధించిన నీ భర్తకు సంబంధించిన బంధువులు, వాళ్ళందరూ కుటుంబమే కదా. వేరే ఫంక్షన్ చేసిన వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళందరూ రక్త సంబంధాలు కదా. వాళ్ళందరూ మారితే మార్చగలిగే శక్తి దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. అనుకుని ఈ పేపర్ ఇచ్చింది. ఈ పేపర్ మనకు తెలిసి చాలామంది మారిపోయింది ప్రార్థన చేసి. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. అర్థమైందా? మీకు ఇచ్చిన షీట్ బట్టి ప్రార్థన చేయండి. దేవుడే మారుస్తాడు ప్రతిరోజు కదా. మనము ఎలా మారుస్తాడో కూడా మీకు ఒక కథ చెప్తాను. ఒక మాస్టర్ గారు ట్రైన్లో వాక్యం చెప్తా ఉన్నాడు. ట్రైన్కి వాక్యం చెప్పుకుంటా పోతా ఉన్నాడు, సువార్త చెప్తా పోతా ఉన్నాడు. అందరూ వింటా ఉన్నారు, ఏదో చూసి చూడనట్టు పోతా ఉన్నారు. ఎలా మాట్లాడాలి నేను చెప్తాను. ఆయన చెప్పుకుంటా పోతున్నారు, వింటా ఉన్నారు. ఒక కోపం వచ్చి తోసేసింది బయట. అంటే ట్రైన్ ఏదో ఉంది, పక్కకు తోసేసింది. ఆయన కింద పడిపోయాడు. ఆయన కొద్ది పెద్ద వయసు, కింద పడిపోయాడు. కింద పడిపోతే ఆమె చేసిందంటే అటాక్ చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే ఆయన మళ్ళీ అట్లా చెప్పుకుంటూ వెళ్ళాడు. అట్లా చెప్పుకుంటే మళ్ళీ ఎట్లా చెప్పుకుంటూ వచ్చేటప్పుడు ఒకసారి ఆయన చేతితో కొంత చెప్పు తీసి కొట్టేసిందని జరిగింది సంగతి. కొట్టేపటికి అందరూ మనం చేయలేకపోతే ఆమె చేసిందని కొంతమంది, కొడితే ఎట్టాక కొట్టదని కొంతమంది, ఏమైంది కొడితే ఇంకెందుకు అందరు గమనింటే చెప్తా ఉన్నాడని కొంతమంది. అట్లా ఆయన అట్లాగే చెప్తా ఉన్నాడు. కోసేసినా మానలేదు, చెప్తూ కొట్టినా ఆయన పైన చేస్తానే ఉన్నాడు. అట్లా చేసుకుంటాడు. మూడోసారి ఆ చివరికి వెళ్ళిపోయాడు. మళ్ళా ఈ చివరికి వచ్చాడు, మళ్ళా చెప్తా ఉన్నాడు. ఈసారి కోపం వచ్చేసి, ఈసారి ఇంకేంటి ఇంకా సీరియస్ అయిపోయింది. ఇంత కాదని చెప్పి అంటే కోపం ఎక్కువ వచ్చేసి, కోపం ఎక్కువ వచ్చి ఏమన్నా తెలుసా, ఇక బయటికే తోసేద్దాం అనుకొని ఏమో లెగుస్తుంటే ఆ కొడుకు అంట, చిన్న కొడుకు, ఆ కొడుకు అమ్మా ఆయన యేసు ప్రభు పంపిన సేవకుడమ్మా అన్నాడు కొడుకు. ఆ మాట ఉందన్న ఏడుస్తూ ఉందంట. ఎవరో కొట్టినా ఏడుస్తూ ఉందంట. ఎందుకంటే ఎట్లాగే మన మధులాగా అది 20 సంవత్సరాల మట్టి మాటలు రావంట, మోకూడదు దాన్ని సపోర్ట్గా అది మాటలు రావంట, మోకూడదు. ఎప్పుడైతే అది మాట్లాడాడో అలా ఏమైపోయింది, సంతోషం అయిపోయింది. ఏంద్రా ఇది 20 సంవత్సరాల మట్టి మాట్లాడలేదు. ఎంత మాట్లాడాడంటే దేవుడు మాట్లాడిచ్చాడు వాళ్ళు. హల్లెలూయా. ఆమె కాళ్ళు పట్టుకొని గొప్ప అయిపోయింది, క్షమించన్నా. ఏం లేదమ్మా, దేవుడే చూస్తాడు. నేనేమన్నానంటే పౌలు శిలని కొట్టి శరసాలు వేసినప్పుడు ఆ రాత్రి ఏం జరిగింది, శరసాలు వేశారు. ఆ శరసాల అధికారి అక్కడ వాళ్ళందరికీ ఏమైంది, రక్షణ వచ్చింది, బాప్తిసం. మనం ఎవరు ఏమనకూడదు, మనకి ఏం కాకూడదు. దేవుని మందిరానికి ప్రజలు వచ్చేదంటే ఎట్టొస్తారు, మీరందరూ పనులకి వెళ్తారు. ఏది తీసుకోకుండా, ఏ రాయి తగలకుండా, ఏ దెబ్బ తగలకుండా ఇట్లో ఇల్లట్టు వచ్చేస్తారా? కనీసం వెళ్ళేటప్పుడు కంపన్నా దొరుకుతుంది, ముళ్ళన్నా దొరుకుతుంది, కిందన్నా ఊడన్నా కింద పడతారు. ఏదోటి జాగ్రత్తగా ఉండటం కోసమే కదా. కాబట్టి వ్యతిరేకతలు వస్తాయి, శోధనలు వస్తాయి. బంధువులు మనని చాలామంది తిడతారు, నిరేసుకోవడం అనుకుని ఎక్కలు చేస్తారు. ఈ ప్రాంతాల్లోనే
నాకు తెలిసి ఈ రాయలసీమలోని ఈ అడవుడంతా యేసుప్రభుని నమ్ముకున్నారని కొంచెం పెడమోకం పెడతారు. అది మనం ఈ కాళహస్తి దాటి గూడూరు, నెల్లూరు, మళ్ళీ శ్రీకాకుళం దాకా బాగా ఉంటారు, ఎక్కువ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉండవు, అందరూ కలిసే ఉంటారు, అందరూ సంతోషంగానే ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మన కాలనీ తర్వాత ఇదొక కాలనీ ఊరు, అక్కడ ఒక కాలనీ, ఈ ఊరు మొత్తానికి కలిపి ఒక చర్చే ఉంది గోల్పాలు. అక్కడికి వెళ్తే అక్కడ ఉండదు గూడూరులో. ఇదే ఒక ఊరు ఉంటే ఈ ఊరు ముందు ఊరు ఒక చర్చ్ ఉంటుంది, మధ్యలో చర్చ్ ఉంటుంది, ఆ చివరిలో ఈ రెండు ఇంకో చర్చ్ ఉండొచ్చు. ఒక 10 చర్చలు ఆశ్చర్యమేమి. గూడూరు గాంధీనగరం అంటారు దాన్ని. కనీసం ఒక 20 చర్చలు ఉంటాయి ఆ ఊళ్ళో. గూడూరులో ఎన్ని 20. కొండాకుంటే చిన్నూరే 3 చర్చిలు ఉన్నాయి మన చర్చితో. అర్థమైందా? కోటిపాలు కూడా చిన్నూరే, మన చర్చితో 2 చర్చిలు ఉన్నాయి. అర్థమైందా? నిండలు కూడా చిన్నూరే, మన దాంతో 3 చర్చిలు ఉన్నాయి. మరి ఈ ఊళ్ళో ఎందుకు లేవు? అర్థమైందా? పాతకాలం ఉంది, ఒక చర్చే ఉంది. బయటపల్లి అయితే చర్చే లేదు, కొన్ని ఊళ్ళో చర్చలు కూడా లేవు. అర్థమైందా? మనం చెక్ పోస్ట్లో చాలా సంవత్సరాలు సేవ చేశాం, అక్కడ ఒక 4 చర్చలు ఉన్నాయి. నేను ఎందుకంటే అక్కడ 4 ఊళ్ళు పెరిగినాయి. ఉప్పరపల్లి ఉంది, ఉప్పరపల్లి మన చర్చి లేదు, ఉప్పరపల్లిలో చర్చి. మళ్ళీ గాంధీపురం నేను సేవ చేసినప్పుడు అక్కడ చర్చిలు లేవు, ఇప్పుడు 5 చర్చిలు ఉన్నాయి అక్కడ. అట్లాగా నేను ఏమన్నానంటే మనం చేసే పని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మనం చేసే ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నేనేమన్నానంటే మనం ఒక భరోసా ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యము చేస్తాడనే నమ్మకాన్ని వాళ్ళకి మనం కలిగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మోషే ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు, కంటే ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో నడిపించాడు, శోధించబడ్డాడు, బాధించబడ్డాడు, తిట్టబడ్డాడు. ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, ఆకాశం నుండి పూరేళ్ళు తీసుకొచ్చాడు కదా. వాడు ఇశ్రాయేలు చేసుకున్న 40 సంవత్సరాల వస్త్రాలు ఏమవుతుందట? చిరిగిపోలేదు, చెప్పులు అడుగులు నడితేనే అడిగిపోలేదండి. మనకు రోడ్డు మీద నడితేనే అరిగిపోయి పడేశారు. ఆలోచన చేయండి. దేవుడి కృప అటువంటిది, దేవుడి సన్నిధి అటువంటిది, దేవుని యొక్క ఒక భాగ్యం అటువంటిది. నేనేం చెప్తానంటే మనం చేసే విత్తనం, మనం చేసే ప్రార్థన అది ప్రతిఫలిస్తుంది. హల్లెలూయా. వాక్యంలో జీవం ఉంది, ప్రార్థనలో జీవం ఉంది. ఆ జీవమే మనిషిని జీవింపజేస్తుంది. రోజున ఎంతమంది దొంగలు, తాగుబోతులు, తిరిగిపోతులు, తిండిపోతులు, దుర్మార్గులు మారి ఈ సేవ చేస్తున్నారు. ఎంతమంది మెంటలోళ్ళు, ఎంతమంది ఎయిడ్స్, క్యాన్సర్, చెప్పలేని రోగాలతో అందరూ మారి రక్షించబడ్డారు. ఒక ఆయన దోషప్ప అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఫోటో పెడతాడు. ఆయన ఎండిపోయి ఎయిడ్స్ వచ్చి ఎండిపోయి మంచానికి అతికిపోయి ఆయన పడున్నాడు. ఆయన దేవుడి సన్నిధి తీసుకొచ్చి ప్రార్థన చేశారు. ఆయనకు స్వస్థ వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. ఆయన అనుకున్నాడంట, నేను తల దూకోను, ఇంకా నేను ఇంటాగే ఉంటాను. ఇప్పుడు నేను శుభ్రంగా అట్టాగే ఉంటాడు. హల్లెలూయా. మంచికి సేవ చేస్తున్నాడు, మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడి బిడ్డ, ఈరోజు చాలా మంది అదైనా మీరు చూడవచ్చు, ఈ రైల్వే స్టేషన్లో, ఈ బస్ స్టాండ్లో కొంతమంది వికలాంగులు చేతులు కాళ్ళు సరిగ్గా ఉండకపోయిన సేవ చేస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. వచ్చిన అవకాశాన్ని అయినా ఎవరికైనా బాగోకపోతే అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. బాగోలేదనో, బాధలు ఉండవనో, ఇబ్బందులు ఉండవు, మనకు ఎవరో ఒకరు విజ్ఞాపన చెప్తారుగా, దాన్ని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయము. ఈ మాట చెప్తే చాలు, ఈ సలహా ఇవ్వగలిగితే చాలు, ఆటోమేటిక్గా దేవుడే తన ప్రజలు నడిపిస్తాడు. ఆటోమేటిక్గా ఐగుప్తులున్న శరసాలున్న యేసోబుని తీసుకెళ్ళి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. ఇశ్రాయేలు అరణ్యంలో గొర్రెలు కాసుకున్న మోషేని తీసుకెళ్ళి ఐగుప్తున్న ప్రజలైన ఇశ్రాయేలుని బయటికి బానిసత్వంలోనే తీసుకొచ్చాడు. నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. లోకమంతా ఓ పక్కకెళ్ళిపోతున్నాను, నేను నా కుటుంబాన్ని రక్షించుకోవాలని ఏం చేశాడు?
నా కుటుంబం కోసం వాడను సిద్ధపరచుకున్నాను. నువ్వు కూడా రక్షణ అనే వాడను నీ కుటుంబానికి ఏం చేయాలి? నువ్వు సిద్ధపరచు. అలా చేస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు బహుగా దీవిస్తాడు. కళ్ళు చూసుకుందాం, అందరు లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవితంలో నువ్వు చేయగలిగినది మాత్రమే, మరి దేవునికి చేయగలిగినది చెయ్యి. నువ్వు చేస్తే ఆయన ఏది పడ్డాను? నీ ప్రయాసం దీవిస్తాడు, నీ కష్టాన్ని దీవిస్తాడు, నీ ప్రార్థన దీవిస్తాడు. నువ్వు చేసే ఏ పనైనా నువ్వు దేవునికి ఇచ్చేదని దీవిస్తాడు. ఆయన నువ్వేది చేసినా కాదు, ఆయన సమస్తము చూస్తున్న దేవుడు కనుక నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. కనుక ప్రభువా, మనం యేసేపు లాంటి శ్రమల్లో బయటపడి గొప్పవాళ్ళం కాబోతున్నాం. మోషే లాంటి గొప్పవాళ్ళు ధనవంతులు ఉండటం కంటే ప్రభు సేవ చేయడానికి అన్ని వదిలిపెట్టి వచ్చేవాడు చాలామంది రోజులు ఉండాలి. అధికారులు, ఉద్యోగాలు వదిలిపెట్టి ప్రభు సేవ చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేసి సేవ చేసేవాడు ఉండాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి సేవ చేసేవాడు ఉండాలి. అట్లా మోషే లాంటి వారు నిందల పాలయ్యారు. గొప్పగా ఉండటం కంటే నిందలు అనుభవించడం మేలు అనుకున్నాం. నోవాహును మనం చూస్తున్నాం. తన ఇంటి కొరకు ఒక ఓడను సిద్ధపరిచారు. ఇంకా నీ బంధువులు ఎవరైనా ఉన్నారా? నీ రక్త సంబంధులు ఉన్నారా? నీ కుటుంబంలో నీ బిడ్డలు ఉన్నారా? వాడు రక్షించబడలేదా? వారు మారలేదా? ప్రభువా, వారు రక్షించబడాలి. వారు కూడా మారు మనసు పొందాలి. వారికి స్వస్థత కావాలి, వారికి విడుదల కావాలి, వారికి ఆరోగ్యం కావాలి. వారిని నువ్వు దీవించు అని మన ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నామా? నోరు చేసి, ప్రభువా, నా బంధువులు ఇంకా రక్షించబడలేదు నాన్న, మా స్నేహితులు ఇంకా రక్షించబడలేదు ప్రభు, మా తండ్రి ఇంటి వారు ఇంకా రక్షించబడలేదు ఆయన, మా భర్త ఇంటి వారు ఇంకా రక్షించబడలేదు ప్రభు, మా కుటుంబంలో ఇంకా రక్షించబడలేదు ఆయన. వారిని మీరు రక్షించండి, వారికి మీరు రక్షణ దయచేయండి, వారికి మీరు నిరీక్షణ దయచేయండి, వారికి మీరు మారు మనసు దయచేయండి, వారికి పాపక్షమాపణ దయచేయి. వారు నిన్ను ఎరుగినట్టు సహాయం చేయి. నేను అక్కడలో ఎత్తబడి మాతో పాటు పరలోకంలో కూర్చునేటట్టు చేయను ఆయన. ఆ రాజ్యంలో వారిని వారసులుగా మార్చండి నాయన. ఆ రాజ్యానికి నాయన నీతిశ్వరుడైన నీవు, నాయన తండ్రినైనా నీ రాజు అయిన నీవుకి నాయన అయ్యా వధువు సంఘముగా మేము సిద్ధపడి అప్పచెప్పడానికి సహాయం చేయండి. మా ఇంటి వారిని మార్చండి, మా ప్రాంతం వారిని మార్చండి, ఆయన మా గ్రామ ప్రజలను మార్చండి. నేనైనా తండ్రి కొల్లపల్లి పట్టణ ప్రజలను మార్చండి నాయన. చాలామైన మందిని ఈ సన్నిధిలోకి తీసుకురండి నైనా. మీరే నాయన కూర్చోవడానికి సందులైన రీతిగా బిడ్డలు సమకూర్చండి అయ్యా. మీరు మహిమ పొందండి, మీరు కృప దయచేయండి. ఇసుకేస్తే రాలని ప్రజలను తీసుకురండి అయినా. మీరు తీసుకురండి, మీరు తీసుకొస్తున్నందుకు స్తోత్రం అయినా. ఆయన యేసేపు వలె, మోషే వలె, అయినా తండ్రి నోవాహు వలె మేము మా కుటుంబాన్ని, మా ప్రజల్ని, మా ప్రాంతాలని, మా కలిగిన సమస్తాన్ని స్వంతం చేయడానికి మీరే మమ్మల్ని వాడుకోమని, మీరే మమ్మల్ని హెచ్చించమని, మీరే మమ్మల్ని దీవించమని, మీరే మమ్మల్ని ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా మార్చమని మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.